ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము 34వ అధ్యాయము. సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలను విన్న హనుమంతుడు శిరసు మీద చేతులు పట్టుకొని, ఎందుకమ్మా అలా బాధపడతావు? మలయము, వింజము, మేరు మొదలైన పర్వతాల మీద ఒట్టుబెట్టి చెప్తున్నాను. మా వానరాలు తినే కందమూలాల మీద ఒట్టుబెట్టి చెప్తున్నాను. రాముడు నీ యందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఆయన ఎంతగా తప్పిస్తున్నాడంటే, ఎక్కడైనా ఒక అందమైన పద్మం కనపడితే ఆ సీత నా సీత అంటున్నాడు. వానప్రస్థుల్లాగా రాముడు కూడా సూర్యాస్తమయమైన తరువాత సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీ గురించే ధ్యానం చేస్తున్నాడు. ప్రతిక్షణము శోకిస్తూనే ఉన్నాడు. రాముడి ప్రశ్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్లు, జర్రులు, పాములు పాకినా ఆయనకు స్పృహ ఉండటం లేదు. 100 యాగాలు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర శచీదేవి ఉన్నట్లు ప్రశ్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరకు నిన్ను తీసుకెళ్లి దింపుతాను. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమపవిత్రంగా తీసుకెళ్తాడో అలా నిన్ను తీసుకెళ్లి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా, నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో అన్నాడు. కానీ హనుమంతుడు అప్పటిదాకా చాలా చిన్నగా ఉండటం వల్ల సీతమ్మ హనుమంతుని చూసి పక్కున నవ్వి, ఎంత మాట అన్నావు హనుమ, నువ్వే ఇంత స్వరూపము, ఆ వీపు మీద నేను కూర్చునేదా? నన్ను ఈ సముద్రం దాటి తీసుకెళ్తావా? నీ వానర బుద్ధి బయటపెట్టావు కదా అన్నది. సీతమ్మ మాటలకు అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకు చూపించాలి అనుకుని మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్లు ఎలా ఉంటాయో అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పెద్ద పాదాలతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలంతో, శంఖం లాంటి కంఠంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజాలతో, పరిగల వంటి భుజాలతో నిలబడ్డాడు. హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి, నాయనా, నాకు తెలుసు నువ్వెవరివో. 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వెవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి ఉంది. నీ తండ్రి అయిన వాయుదేవుడికి ఉంది. నీకు ఉంది. నువ్వింత సమర్థుడవో కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చొని అవతలి ఒడ్డుకు వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు. లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డు రావచ్చు. అప్పుడు నీకు వాళ్లకు యుద్ధం జరగవచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్లతో యుద్ధం చేస్తావా, లేక నన్ను కాపాడుకుంటావా? ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకు దొరికితే రావణుడు నన్నెవరికీ తెలియని ప్రదేశంలో దాచేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చొని అవతల ఒడ్డుకు రావటం కుదరదు. అమ్మా, నేను యుద్ధం చేయగలను, నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకెళ్తాను అని అంటావేమో. నేను సృహలో ఉండగా తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి అంది. అప్పుడు హనుమంతుడు, ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇలాంటప్పుడు కూడా నేను రాను అనటం నీకే చెల్లింది. నువ్వు నా మీద కూర్చొని రాను అంటున్నావు కదా. పోనీ రాముడి దగ్గరకు నేను వెళ్ళి విజ్ఞాపన చేయటానికి ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంది. ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడున్న తపోభూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అలాంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్లలో ఆడుకొని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరకొచ్చి నా పక్కన కూర్చున్నాడు. రాముడికి రావణుడికి అప్పటి వరకు ఎలాంటి శత్రుత్వమూ లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయి రాముడు అయోధ్యకు వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మను ఎలాగూ అపహరిస్తాడు. కానీ సీతమ్మకి ఏదైనా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుని కొడుకైన కాకాసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు. ఆ సమయంలో నేను కొన్ని మాంసపు వరుగులు అక్కడ ఎండబెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ వరుగులు తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డను తీసి కాకి మీదకు విసిరాను. అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో గాడి చేసి నా మాంసం పీకింది. నేను బాధతో గిలగలలాడటం వలన నా వడ్డాణం జారింది. నేను వడ్డాణాన్ని తీసి కాకి మీదకు విసరబోతే రాముడు నన్ను చూసి, కాకి మీదకు బంగారు వడ్డాణం విసురుతావా అన్నాడు. తరువాత నేను ఆ బాధను ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాను. రాముడి ఒడిలో ఉన్నంత వరకు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళీ కాకాసురుడనే కాకి నా మీద వాలి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురు కారి రాముడి నుదుటి మీద పడింది.
దాంతో రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని లేచేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడు ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు. సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కళ్ళకు నెత్తురుతో ఒక కాకి కనపడింది. అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భను తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము కాకిని తరిమింది. ఆ కాకి 3 లోకాలు తిరిగి అందరి దగ్గరకు వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆ కాకి అన్ని చోట్ల తిరిగి తిరిగి చివరకు రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్న వాడిని అస్త్రం కొట్టదు. ఎదురు తిరిగి యుద్ధం చేసేవాడినే అది కొడుతుంది. కాకాసురుడు బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కాబట్టి అది ఆయనను సంహరించలేదు. రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరకు వచ్చి పడిపోయావు కాబట్టి నువ్వు నాకు శరణాగతి చేసినట్లే, అందుకే నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ప్రాణాలతో సమానమైన దానిని ఇచ్చేయాలి, మరి నువ్వేమిస్తావు అని అడిగాడు. అప్పుడు ఆ కాకాసురుడు తన కుడికన్నును బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఈరోజు ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకు చెప్పింది.